చాలా రోజుల నుంచి యూట్యూబ్లో వీళ్ళ సినిమా పాటలు అయితే విపరీతంగా ట్రెండ్ అవుతుందండి. ఈరోజు మీ అందరికీ కమిటీ కుర్రాల టీమ్ తోటి ఇంటర్వ్యూ సెట్ చేస్తాను. మరి ఎలాగుంటుందో చూసేద్దాం. మీ కథ, మీరు రాసుకున్న కథ ఎంత బ్యూటిఫుల్గా ఉందో దానికి లిటరల్లీ ప్రాణం పోస్తుంది మన అనుదీప్ గారు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు పాపం. వాళ్ళ బాధలు ఏంటంటే ఇటుకి ఇక్కడికి ఆ కెమెరా దొరికిందేమో, ఇద్దరికే దొరకల. ఎడిటర్తో మాట్లాడుకుని ఫ్రేమ్ పెట్టించుకుని వచ్చాం. హాయ్ తేజస్వి గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందులో నేను జ్యోతి అనే క్యారెక్టర్ చేశాను. చూడు చూడు సిన్నాదాని నవ్వే చూడంట, కోలకళ్ళ సింగారాలు అమ్మాయి వంట. హాయ్ లోకేష్ గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇందులో? ఆత్రం అనే క్యారెక్టర్ చేశాను. ఆత్రం? దేనికి ఆత్రపడతారు మీరు? అన్నిటికీ. అయిందా? బాగా అయిందా? ఈయనేమో ముద్దు పెట్టమంటాడు, ఈయనేమో భయపడిపోతూ ఉంటాడు. ఆడు మాత్రం ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంటాడు. పని అంటే అందరికి గుర్తొస్తుంది. ఏ గేమ్ ఎక్కువ గుర్తుండండి మీకు ఇప్పుడు దాకా? క్రికెటే అండి. ఇండియా క్రికెట్ ఈజ్ రిలీజన్ కదా మన దగ్గర. సో ఇప్పటికీ ఆడుతున్నాం. వీళ్ళ వల్ల నేను క్రికెట్ ఆడడం రీస్టార్ట్ చేసాను. వీళ్ళు మాటికి క్రికెట్ ఆడుతుంటారు, ఇంకా నేను కూడా వెళ్ళి ఆడుతుండేవాను అనమాట. అండ్ ఏమడిగారు ఇంకా మీరు? సో మెయిన్ థింగ్ కమిటీ కుర్రాళ్ళు అన్నది జనాలు ఆదరించాలి అంటే మీరు ఏం చెప్తారు అసలు ఫస్ట్ వాళ్ళకి? ఎవరికైనా అండి ఎమోషన్ కనెక్టివిటీ ఉంటేనే ఏ సినిమా అయినా వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు బలగం సినిమా ఎలా వర్కౌట్ అవుతుందంటే ఎమోషన్ కనెక్టివిటీ. ఏ సినిమా అయినా, చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు, ఏ సినిమా అయినా ఎమోషన్ కనెక్టివిటీ ఉంటేనే ఆడికి నచ్చుద్ది. మనకి ఎప్పటికైనా కానీ ఒక మర్చిపోలేని విషయం ఏదంటే అది మన చిన్నతనమేనండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మన చిన్నతనం మనం గుర్తు చేస్తుంది అంటే డెఫినెట్లీ అది మన ఎంత ఎమోషనో ఆ ఎమోషన్ దీంట్లో ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ సినిమాని వాళ్ళ లైఫ్ని చూసుకున్నట్టు మాత్రమే ఈ సినిమా ఉంటుంది.